సభ అధ్యక్షులకు విమలక్కకు, పృథ్వన్నకు, రామరెడ్డి అన్నకు, మా రఫీబాయికి, విఠలన్నకు అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే టైం అయిపోయిందని ఇప్పటికే వాళ్ళు ఒకటే ఫోన్ కొడుతున్నారు. మాకు ఇంకా అయిపోయింది, మాకున్నదే 1 గంట వరకు ఉండే, ఇంకా 2 గంటలు ఎక్కువ తీసుకున్నాము. వాళ్ళేమో ఫోన్ చేస్తున్నారు, పెద్దలేమో టైం ఎక్కువ తీసుకుంటారు. సరే, కానీ ఈరోజు ఇప్పటిదాకా మిత్రులు అన్నారు కేశవరావు జాదవ్ గారిది ఫౌండేషన్ పెట్టాలి. అయితే దానికి ఫౌండేషన్ పెట్టాలంటే ఎవరు పెట్టాలి అనే దాని మీద ఒక క్లారిటీ లేకుండా పోయింది. ఇప్పుడు గద్దరన్న ఫౌండేషన్ పెట్టిరు, మా సూర్యం గారు ఉన్నారు, ముందర ఉన్నారు, రప్పనంటే దాని మీద దునికిండు, ఆ పోరాటం చేసిండు, వచ్చిండు. ఇప్పుడు జాదవ్ సార్ దాని మీద ఎవరు తీసుకుంటట్లేదు. ఈ సభకు వచ్చినప్పుడే జాదవ్ సాబ్ గురించి మాట్లాడుతూ తెల్లారి మర్చిపోతారు. ఎవరైనా సరే బాధపడ్డా సరే, ఎందుకంటే సభ పెడితే వస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఏదో చేయాలనుకుంటున్నారు, కానీ మళ్ళీ దాన్ని ముందు పడి నేను ఖచ్చితంగా దీన్ని చేద్దామని చెప్పేసి ఎవరో ఒకరు బాధ్యత తీసుకుంటే కదిలిస్తే దీన్ని ముందుకు పోతుంది. రకరకాల సమస్యలు ఇప్పుడు అక్కకు ఉంటుంది, అక్క తీసుకోవాలని ఉంటుంది. అక్కకు రాగానే నాకు వరంగల్లో, ఆంధ్రాలో ఎక్కడో అక్క ప్రోగ్రామ్కి పోతుంది. పృథ్వన్ అదే పని, రఫీబాయ్ అంటేనే సినిమా పని అంటాడు. ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ ఉంది. కానీ జాదవ్ సాబ్ మీద ఫౌండేషన్ ఏర్పాటు చేయాలన్నప్పుడు ఒకరు బాధ్యత తీసుకొని మీరు అందరు కలిసి, ఒక పెద్దలు కూర్చొని అందరు కలిసి ఒక బాధ్యత ఉపజెప్తే వాళ్ళు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. నాకు ఇంతకంటే నేను వేరే జాదవ్ సాబ్ ఫౌండేషన్ ఏర్పాటు చేయాలి, ఆయన విగ్రహాన్ని పెట్టాలి అనే దాని మీద అందరితో పాటు కోరుకునే వ్యక్తులలో నేనైతే ముందుంటా అనుకుంటున్నా. సరే, ముందున్నా అనుకున్నాని ప్రతి సంవత్సరం జాదవ్ సాబ్ చేయాలనుకునే ఆలోచనతో వస్తున్నాం. కానీ ఖచ్చితంగా ఇటు పృథ్వన్న, విమలక్క, విఠలన్న, సూర్యమ్మ మీరు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అవుతుంది ఆ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం అని. చేయాలి కదన్నా, అనుకుంటే మీరు ముందర చేయాలి, మీరు బాధ్యత తీసుకోవాలి, ఖచ్చితంగా చేయాలని చెప్పేసి మా అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగం చేసుకున్నాను. జై భీమ్, జై తెలంగాణ.